వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా విమెన్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి విమెన్ హెల్త్లో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వారం అంతా మనం విమెన్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈ వారం అంతా మనం విమెన్స్ హెల్త్లో లాక్టేటింగ్ మదర్స్ డైట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం అంతా విమెన్ హెల్త్లో లాక్టేటింగ్ మదర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లహరి, లాక్టేటింగ్ మదర్స్ అనగానే అంటే పిల్లలకి ఎంత వయసు వచ్చే వరకు తల్లులు పాలు ఇవ్వచ్చు అంటారు? పుట్టినప్పటి నుంచి ఫ్రమ్ బర్త్ మినిమం అయితే 6 months కంప్లీట్ అయ్యే వరకు ఇవ్వాలండి, కంపల్సరీ. ఆ ఏజ్ వరకు పిల్లలకి మదర్స్ మిల్క్ ఫస్ట్ ప్రిఫరెన్స్. కాదంటే కనుక ఇన్ఫెంట్ ఫార్ములా ఉంటుంది, అది యూజ్ చేయాలి. అండ్ 6th month కంప్లీట్ అయిన తర్వాత కాంప్లిమెంటరీ ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ చైల్డ్కి 2nd birthday టైం వరకు కూడా మదర్స్ మిల్క్ కంటిన్యూ చేసినట్టయితే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, మదర్కి కూడా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. బట్ ఫర్ సమ్ రీజన్ ఇవ్వలేకపోయినట్టయితే కనుక కనీసం 1 year వరకు ఇచ్చేలాగా చూసుకుంటే బెటర్. అండ్ 2 years దాటిన తర్వాత కూడా కంటిన్యూ చేయదలుచుకుంటే అప్ టు 3 years వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్టికులర్గా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఫీడింగ్కి మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా అవసరం అవుతాయి. సో ఫీడింగ్ స్కెడ్యూల్ని బట్టి కానీ, లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేస్తున్నారు, అండ్ వీళ్ళ బాడీ వెయిట్ ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ టైంలో ఎంత వెయిట్ గెయిన్ చేశారు, వీటన్నిటిని బట్టి కూడా కొంచెం క్యాలరీస్ రెగ్యులేషన్ అనేది అవసరం అవుతుంది. అండ్ ఎక్సెసివ్గా కాదు కానీ కనీసం ప్రీ ప్రెగ్నెన్సీ ఎంత క్యాలరీస్ అయితే తీసుకునే వాళ్ళు దానికంటే కనీసం ఒక 150-200 క్యాలరీస్ ఎక్స్ట్రా అయితే అవసరం అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ బాగా తక్కువ ఉన్నారనుకోండి, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే కనుక డెలివరీ అయిన తర్వాత ఈ ఫీడింగ్ టైంలో ఏంటంటే కనీసం ఒక 300 క్యాలరీస్ పర్ డే ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే జనరలీ హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం అనేది చాలా అవసరం. ప్లస్ దాంతోపాటుగా కొన్ని న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కంప్లీట్గా ఈ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి అని ఉంటుంది కదా జనరల్గా. సో అవి ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? సో ఖచ్చితంగా అన్హెల్దీ ఫుడ్స్ అన్నీ అయితే అవాయిడ్ చేయాలి. పర్టికులర్లీ డీప్ ఫ్రై చేసినటువంటివి, అంటే ఎక్కువ నూనె వేసినటువంటి ఫుడ్ ఏదైనా కానీ, అండ్ షుగర్స్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్, అంటే యాడెడ్ షుగర్ కేవలం చక్కెర రూపంలోనే కాదు, బెల్లం వేసి కానీ ఆర్ ఈవెన్ హనీ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువగా తీసుకోవాలి, లేదా వీలుంటే అవాయిడ్ చేయటం కూడా మంచిది. ఇంతే కాకుండా ఎక్సెసివ్ క్వాంటిటీలో సీ ఫుడ్, అంటే మనకి ఫిష్ కానీ ఇట్లాంటివి ఎక్సెసివ్గా తీసుకోకూడదు. తక్కువ క్వాంటిటీలో వారానికి 1-2 సార్లు ఓకే, కానీ అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్టయితే దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ బాగుంటాయి కానీ కొంతవరకు మర్క్యూరీ కంటామినేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సీ ఫుడ్ కన్జంప్షన్ ఒకటి కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ హై క్యాలరీ ఫుడ్స్ అన్నీ కూడా వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిటే కాకుండా నార్మలీ ఈ లాక్టేషన్ టైంలో, అంటే బేబీకి ఫీడ్ చేస్తూ ఉన్న టైంలో ఈ ప్రెగ్నెన్సీలో గెయిన్ చేసిన వెయిట్ కొంతవరకైనా తగ్గుతుంది. అలా కాకుండా ఈ మధ్య కాలంలో చాలామంది ఇన్ఫ్యాక్ట్ బేబీకి ఫీడ్ చేస్తున్న టైంలో కూడా వెయిట్ పెరిగిపోతూ ఉన్నారనమాట. సో అలా ఎందుకు పెరుగుతున్నారు అని చూస్తే అవసరమైన దానికంటే కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎక్సెసివ్ క్యాలరీస్ని ఇచ్చేటువంటి హై క్యాలరీ ఫుడ్స్, అలాగే ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా మనము కొంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే లహరి, లాక్టేటింగ్ మదర్స్కి బ్రేక్ఫాస్ట్లో మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో లాక్టేటింగ్ మదర్స్ బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం రాగి ఓట్స్ పోరిడ్జ్, వాల్నట్ కోటెడ్ యాపిల్ స్లైసెస్. మంగళవారం మల్టీగ్రెయిన్ దోశ, కోకోనట్ పిస్తా చట్నీ. బుధవారం మష్రూమ్ ఆమ్లెట్, గార్లిక్ వెజిటబుల్స్, హోల్ వీట్ బ్రెడ్. గురువారం మిల్లెట్ ఉప్మా, ఆనియన్ టొమాటో చట్నీ. శుక్రవారం మిక్స్డ్ వెజ్ అడై, పీనట్ ఫ్లాక్సీడ్ చట్నీ. శనివారం సోయా మిల్క్ క్యారెట్ కీర్, బాయిల్డ్ స్ప్రౌట్ సాలెడ్. ఆదివారం అవకాడో పెప్పర్ టోస్ట్, క్యూకంబర్ మింట్ కూలర్. విమెన్ హెల్త్లో లాక్టేటింగ్ మదర్స్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు ఏ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం మష్రూమ్ ఆమ్లెట్, గార్లిక్ వెజిటబుల్స్ ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ
మష్రూమ్ ఆమ్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో తెలుసుకుందాం. లహరి, మష్రూమ్ ఆమ్లెట్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? షూర్. సో మనకి ఆమ్లెట్ అంటే ఎగ్స్ యూజ్ చేస్తాము. ఆబ్వియస్లీ జనరలీ లాక్టేటింగ్ మదర్స్కి కొన్ని స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ ఎక్కువ క్వాంటిటీలో అవసరం అవుతాయి అన్నమాట. దాంట్లో ఒకటి కోలిన్ అనేటువంటి ఒక రకమైన విటమిన్. ఈ కోలిన్ అనే విటమిన్ ఎక్కువగా మనకి ఎగ్స్లో లభిస్తుంది. అండ్ అది కూడా ఎగ్స్ హోల్ ఎగ్ తీసుకుంటే మనకి కోలిన్ ఎక్కువగా వస్తుంది. కోలిన్ అనేది బేబీ ఎర్లీ డెవలప్మెంట్కి, అంటే ఆ 0 to 6 months టైంలో బాడీలో జరిగేటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఆర్ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ, నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటికీ కూడా కోలిన్ చాలా అవసరం అవుతుంది. సో దానికోసమని కంపల్సరీ ఎగ్స్ తినడం అనేది అలవాటు చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది బేబీకి. కోలిన్ అదర్ సోర్సెస్ నుంచి, అంటే వెజిటేరియన్ సోర్సెస్లో కొంత తక్కువగా లభిస్తుంది. సో వీలున్నంత వరకు ఎగ్స్ వరకు అయినా సరే తినడం అనేది అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా కోలిన్తో పాటుగా మనకి దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్స్లో. అండ్ ఎగ్స్లో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది. సో ఇప్పుడు మనము మిల్క్ తీసుకున్నట్టయితే ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్ ఇన్ జనరల్ దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మదర్స్ మిల్క్లో కూడా ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్యాట్, గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. సో ఆ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ జనరేషన్కి అవసరమయ్యేటువంటి ఫ్యాట్స్ కూడా మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్లో పర్టికులర్లీ ఎగ్ యోక్లో, అంటే పచ్చసొనలో ఉండేటువంటి ఫ్యాట్స్ కూడా మనకి మదర్స్ మిల్క్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ మంచిగా ఉండడానికి ఉపయోగపడతాయి. అండ్ దీంట్లో ఉండేటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవాళ రేపు కొన్ని రకాల ఎగ్స్లో మనకి విటమిన్ ఏ కానీ, విటమిన్ డి కానీ, ఇవన్నీ కూడా ఫార్టిఫై చేయబడుతున్నాయి. సో ఈ విటమిన్ డి ఏంటంటే మదర్స్ బాడీ నుంచి మదర్స్ మిల్క్ ద్వారా బేబీకి కూడా చేరుతుంది కాబట్టి వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అండ్ బేబీస్కు కూడా విటమిన్ డి స్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఎగ్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది లాక్టేటింగ్ మదర్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అదర్ విటమిన్స్, మినరల్స్ విషయానికి వస్తే కొంత మనకి సెలీనియం కూడా అవసరం అవుతుంది. అది కూడా మనకి మష్రూమ్స్లో ఎక్కువగా ఉంటుంది. మష్రూమ్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. బట్ మెయిన్లీ మష్రూమ్స్ నుంచి మనకు వచ్చేది అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఫైబర్ అండ్ అ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూ వీక్సే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ రికవరీలో కూడా ఉంటారు. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా సరే, లేకపోతే సర్జరీ అయ్యి సి సెక్షన్ అయిన తర్వాత కూడా మనకి రికవరీకి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ కూడా ఈ ఫుడ్స్లో ఉండేలాగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మష్రూమ్స్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ రికవరీకి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మిల్క్ ద్వారా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్గా ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ ఆమ్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ గార్లిక్ వెజిటబుల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో లహరి, గార్లిక్ వెజిటబుల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో గార్లిక్ వెజిటబుల్స్, పేర్లోనే వెజిటబుల్స్ ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మనకి హెల్తీగా, న్యూట్రిషియస్గా కూడా ఉండాలి. ఆ న్యూట్రిషియస్గా అంటే ఏంటంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్, అలాగే వాటర్ కంటెంట్ కూడా ఉండేటువంటి ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నిట్లో కూడా వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా బెల్ పెప్పర్స్ లేదా క్యాప్సికమ్ లాంటివి తీసుకున్నట్టయితే, ఈవెన్ కాలీఫ్లవర్లో కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీటి నుంచి మనకి వాటర్ కూడా అడిషనల్ న్యూట్రియంట్ కింద లభిస్తుంది. దాంతోపాటు ఆల్ 3 కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ ఆర్ క్యాప్సికమ్లో విటమిన్ సి కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి ఏంటంటే హీలింగ్కి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మదర్స్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ మదర్స్ బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ ఇట్లాంటివన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో అలా ఉండాలి అంటే మదర్స్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవాలి. దానికి తగినట్టు న్యూట్రిషన్ కూడా ఉండాలి. అండ్ బీన్స్ తీసుకుంటే దీంట్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో బట్ డెఫినెట్లీ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో అడిషనల్ ప్రోటీన్ సోర్స్ కింద కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాలీఫ్లవర్ కానీ, బ్రాకలీ కానీ ఇట్లాంటివి ఏంటంటే విటమిన్ కే కూడా మంచి క్వాంటిటీలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా
డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకి బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఉంటాయి. అండ్ క్యారెట్ తీసుకున్నట్టయితే ఇందులో కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, అలాగే విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన క్యాప్సికంలో కూడా విటమిన్ ఏ కూడా ఉంటుంది అనమాట. సో విటమిన్ ఏ కూడా ఇమ్యూన్ ఫంక్షన్ స్ట్రాంగ్గా ఉండటానికి, అలాగే ఐసైట్కి, వీటన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ గార్లిక్ అంటే వెల్లుల్లి యూజ్ చేస్తున్నాము. లాక్టేటింగ్ మదర్స్కి కొన్ని రకాల స్పైసెస్ ఆర్ కొన్ని రకాల హర్బ్స్ లాంటివి గెలాక్టగాగ్స్ అంటారు, అంటే మిల్క్ సెక్రీషన్ని ఇంప్రూవ్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే జనరలీ మనం తీసుకునే డయట్ అంతా కరెక్ట్గా తీసుకుంటూ ఫీడింగ్ మెథడ్ అది కరెక్ట్గా ఉన్నప్పుడు అడిషనల్గా ఒక 1 to 2% ఆఫ్ ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరమైతే ఇలాంటి హర్బ్స్ అనేవి ఆర్ ఇలాంటి స్పైసెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. అందులో గార్లిక్ కూడా ఒకటి. సో మనకి మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాకుండా ఈ గెలాక్టగాగ్గా అంటే మిల్క్ సెక్రీషన్ ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి గార్లిక్ కూడా యూజ్ చేస్తున్నాం. గార్లిక్ వెజిటబుల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. రామారావు ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 50 years, నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, డైట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. హలో రామారావు గారు, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రోజు కనీసం 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. అలాగే వాటరీగా ఉండేటువంటి కూరగాయలు, ఫ్రూట్స్ ఇట్లాంటివి డైట్లో ఎక్కువగా తీసుకోండి. అయితే ఆకుకూరలు మాత్రం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి. వారానికి 2-3 సార్లకు మించకుండా ఆకుకూరలు తీసుకోండి. ఆకుకూరలు తీసుకున్నప్పుడు వాటర్ ఇంకొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ వేసుకుందాం. మష్రూమ్లో మనకి సెలీనియం అనే విటమిన్ లభిస్తుంది ఎక్కువగా, అలానే కొద్దిగా ఫైబర్ కూడా లభిస్తుంది. అలానే వీటితో పాటుగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆనియన్, వెల్లుల్లి, గ్రేట్ చేసిన వెల్లుల్లిని వేసుకుంటున్నాం. ఉప్పు, అలానే పెప్పర్ పౌడర్. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిక్సింగ్ బౌల్లో ఎగ్ని బీట్ చేసుకుందాం. ఎగ్లో మనకి ప్రోటీన్ అధికంగా లభిస్తుంది, అలానే కాలిన్ అనే విటమిన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఈ కాలిన్ అనేది ఏం చేస్తుందంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా మిల్క్ని యాడ్ చేద్దాం. కొద్దిగా పాలని తీసుకుంటున్నాం. సో లాక్టేటింగ్ మదర్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, డైట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాక్టేటింగ్ మదర్స్ ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకుంటారో, హెల్దీ డైట్ అయితే తీసుకుంటున్నారో అదే మనకి బేబీకి కూడా వస్తుందన్నమాట. సో మనం ఎప్పుడు హై ప్రోటీన్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఒకసారి మష్రూమ్ ఫ్రై అయిందేమో చూద్దాం. సో మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలానే మష్రూమ్ కూడా ఫ్రై అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే ఈ ఫ్రై చేసుకున్న మష్రూమ్ అండ్ ఆనియన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఇప్పుడు మనం పాన్ తీసుకోవాలి. పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. అలానే లైట్గా ఆలివ్ ఆయిల్తో బ్రష్ చేసుకుందాం. మనకి ఉండే ఆయిల్స్లో ఆలివ్ ఆయిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ అన్నమాట. సో హెల్త్ని కాపాడుకోవడానికి ఆలివ్ ఆయిల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాన్ మీద వేసుకుందాం. ఆమ్లెట్ కాలడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. సో వన్ సైడ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లిప్ చేసుకున్నాము. సో ఇప్పుడు 2 సైడ్స్ పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ గార్లిక్ వెజిటబుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఆలివ్ ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి లాక్టేటింగ్ మదర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి వేగుతున్నప్పుడు మన వెజిటబుల్స్, మనం ఆల్రెడీ ఈ వెజిటబుల్స్ అన్నిటినీ బాయిల్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాము. సో ముందుగా కాలీఫ్లవర్ వేసుకుంటున్నాం. కాలీఫ్లవర్లో ఈ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలానే కాలీఫ్లవర్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కాలీఫ్లవర్లో మనకి విటమిన్ కే లభిస్తుంది. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం. సో మనం రెడ్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాం, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాం, అలానే ఎల్లో క్యాప్సికమ్ కూడా తీసుకుంటున్నాం. ఈ క్యాప్సికమ్లో కూడా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి కూడా అధికంగా లభిస్తుంది. అలానే క్యాప్సికమ్ వల్ల ఇమ్యూనిటీ పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే బాయిల్ చేసి పెట్టుకుని కట్ చేసుకున్న క్యారెట్. సో క్యారెట్ కూడా మనందరికీ తెలిసిన విషయమే, క్యారెట్ ఐసైట్కి చాలా బాగా ఉపయోగపడుతుందని. ఇప్పుడు బీన్స్ వేసుకుంటున్నాం. బీన్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. సో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల లాక్టేటింగ్ మదర్స్ పిల్లలకి పాలిచ్చేటప్పుడు, సో వాటి ద్వారా ఫీడ్ చేసేటప్పుడు బేబీకి కూడా ఈ ప్రోటీన్ అంతా అందుతుంది. సో హెల్దీ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉప్పును వేసుకుందాం. సో ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. వెజిటబుల్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
మన సెకండ్ రెసిపీ గార్లిక్ వెజిటబుల్స్ ప్రిపేర్ అయిపోయింది. మష్రూమ్ ఆమ్లెట్ అలానే గార్లిక్ వెజిటబుల్స్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి చూసేద్దాం. మష్రూమ్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, గుడ్లు 2, పాలు కొద్దిగా. మష్రూమ్ ఆమ్లెట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని పెట్టుకుని ఆలివ్ ఆయిల్తో గ్రీస్ చేసుకుని మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు వేసి బాగా బీట్ చేసి కొంచెం పాలు పోసి కలుపుకొని మనం ముందుగా వేయించిన మష్రూమ్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసి తవాపై ఆమ్లెట్ లాగా వేసి 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ ఆమ్లెట్ రెడీ. గార్లిక్ వెజిటబుల్స్ కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, కాలీఫ్లవర్ 1 కప్పు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు. గార్లిక్ వెజిటబుల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని ఆలివ్ ఆయిల్ తో గ్రీస్ చేసి వెల్లుల్లి, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, తగినంత ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గార్లిక్ వెజిటబుల్ రెడీ. విమల ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 22 ఇయర్స్, నేను చాలా సన్నగా ఉంటాను, ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలియచేయండి. హలో విమల గారు, బరువు పెరగాలంటే మీకు ఇప్పుడు మెయింటెనెన్స్కి అవసరమైన క్యాలరీస్ కంటే కొంచెం ఎక్కువ క్యాలరీస్ అనేది ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ క్యాలరీస్ హెల్తీ ఫుడ్స్ నుంచి మాత్రమే వచ్చేలాగా చూసుకోవాలి. హెల్తీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే అవన్నీ కూడా కొంచెం హై క్యాలరీ ఫుడ్స్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం లేకుండానే తక్కువ క్వాంటిటీతోనే మీకు కావాల్సినటువంటి అడిషనల్ క్యాలరీస్ వస్తాయి. అయితే కేవలం ఆహారం ఎక్కువగా తీసుకోవటం మాత్రమే కాకుండా మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దాంతో అపిటైట్ అంటే ఆకలి కొంచెం పెరగటము, అట్లాగే తీసుకున్నటువంటి ఫుడ్ సరిగా వంట పట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి త్వరగా అండ్ బెటర్గా హెల్దీగా వెయిట్ గెయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఈరోజు 2 రెసిపీస్ మష్రూమ్ ఆమ్లెట్ అలానే గార్లిక్ వెజిటబుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ ఆమ్లెట్. మష్రూమ్ ఆమ్లెట్లో ఎగ్లో మనకి కోలిన్ లభిస్తుంది. ఈ కోలిన్ వలన డైజెస్టివ్ సిస్టమ్ పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. అలానే మష్రూమ్ వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సెలీనియం అనే విటమిన్ బాగా లభిస్తుంది. అలానే ఈరోజు మన సెకండ్ రెసిపీ గార్లిక్ వెజిటబుల్స్. గార్లిక్ వెజిటబుల్స్లో మనం గార్లిక్ తీసుకుంటున్నాం అండ్ అలానే క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్, అలానే బీన్స్ కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటి వల్ల మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది, ఫైబర్ లభిస్తుంది, అలానే ప్రోటీన్ కంటెంట్ కూడా అధికంగా లభిస్తుంది. ఈ ఎపిసోడ్లో లాక్టేటింగ్ మదర్స్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.